దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, వృషభ రాశి వారికి శత్రు రాశులు ఏంటి, మిత్ర రాశులు ఏంటి అంటారు. అంటే వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం అన్యోన్యతగా ఉంటుంది అంటారు. ఇప్పటికే వివాహం జరిగిపోయింది, ఇంకేం చేయలేము అన్న వారికి పరిహారం ఏంటి? ఒకటి, జ్యోతిషాస్త్రంలో ఇందాక మనం పోయినసారి చెప్పుకున్నట్టుగా శత్రురాశులు మిత్రరాశులు అనేవి మనం అనుకోవడం వరకే. ప్రతి గ్రహానికి ఒక గ్రహంతో అనుకూలత ఉంటుంది. అయితే సమసప్తక రాశులు షష్టాష్టక రాశులని పెళ్లి చేసుకోవడం వల్ల ప్రమాదం పొందుకుంటారు. కొన్ని సమసప్తక రాశులు మంచివి అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈరోజు మన వృషభ రాశి వారికి ఉన్నటువంటి మిత్రరాశులు ఎవరు అని అడిగితే తప్పకుండా వృషభ రాశికి వాళ్ళు మంచిదే. వృషభ రాశి వారికి వృషభ రాశి మంచిదే. ఏమంటే వృషభ రాశిని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ ఏకపాదం ఉండవద్దు. ఒకే పాదంలో ఉన్నటువంటి అంటే ఒకే నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఒకే నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సపోజ్ రోహిణి నక్షత్రం అయింది, లేదా కృత్తిక 3వ పాదం అయింది. కృత్తికా నక్షత్రంలో ఉన్న వ్యక్తులని 3వ పాదం చేసుకోవద్దు, 4వ పాదంలో చేసుకోవాలి. రోహిణి నక్షత్రం అయింది అమ్మాయిది, అబ్బాయి రోహిణి నక్షత్రం 3వ పాదమై ఉండాలి. అంటే నక్షత్ర పాద భేదం ఉంటే ఏకరాశి వారిని ఏక నక్షత్రం వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది. వృషభ రాశి వారికి మిథున రాశి అనుకూలవంతమైన రాశి. అలాగే వృషభ రాశి వారికి కొంత మనకి కన్యారాశి వారు కూడా అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తారు. తర్వాత వృషభ రాశి వారు తులారాశి వారి శుభయోగాన్ని కలిగిస్తారు, అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఎందుకంటే ఇద్దరిది శుభ షష్టాష్టకాలు. అలాగే కొంతమంది వృషభ రాశి వారితో వృశ్చిక రాశి కూడా అనుకూలంగా అంటారు, బట్ అది కొంత సమాన స్థాయి, అంత పెద్ద గొప్ప స్థాయి కాదు. ధనుసు రాశి వారితో మీన రాశి వారితో వృషభ రాశికి అంతగా పొసగదు. ఇద్దరు శుక్రుడు గురుడు, ఈయన శుక్రుడు ఈయన గురుడు, ఇద్దరు ఈక్వల్ శాస్త్రవేత్తలు. నేను చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పింది కరెక్ట్ అంటాడు ఆయన. జ్యోతిషం రాంగ్ అంటాడు కానీ జ్యోతిషం కరెక్ట్ అంటాడు ఆయన. కాబట్టి ఈ మీన రాశి వృషభ రాశి ధనుసు రాశి వృషభ రాశి అంతగా సూటబుల్ రాశులు కాదు, అంత కంఫర్టబుల్ రాశులు కాదు. బట్ కొంతవరకు ఈ వృషభ రాశితో మేష రాశి కొంతవరకు కంఫర్టబుల్గా మ్యాచ్ అయ్యే అవకాశం బలం. అంటే కొంతవరకు, అంటే మోర్ దెన్ 60%, నాట్ 100%. బికాస్ కుజుడు శుక్రుడు కొంత అనుకూలతని కలిగిస్తారు, కానీ ఇద్దరు కూడా ఢాంబికం అన్నట్టు ఉంటారు. గంభీరతత్వం ఢాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు ఇద్దరు. కాబట్టి అంత కుదరదు. కానీ తులారాశి వారితో చేసుకోవద్దని చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. సరే, వృషభ రాశి వారికి మకర కుంభాలు కూడా చాలా మంచి రాశులు. ఇక్కడ శని వీరికి వృషభ రాశి వారికి అత్యంత శుభకారకుడు. చాలా మంచి యోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని వీరే పని చేసిన వృషభ రాశి వారు ఆ గెలుపులో శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. మకర కుంభ రాశుల వారితో అటాచ్మెంట్ సూపర్గా ఉంటుంది. మిథున కన్యా రాశుల వారితో ఉన్నటువంటి అనుబంధం బాగా ఉంటుంది. ఈ మిథునము కన్యా మకర కుంభాలతో ఉన్నటువంటి అటాచ్మెంటు ఇంకా మిగతా రాశులతో కష్టం తక్కువ. వృషభ తులారాశి వారికి ఓకే. అలాగే వృశ్చిక రాశి మేషరాశి యావరేజ్, నాట్ పెద్ద సూటబుల్ కాదు. బట్ ఇక్కడ నెగిటివ్ మళ్ళీ వచ్చేసరికి మీకు ధనుస్సు మీనరాశుల వారితోనే నెగిటివ్ ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. వివాహ విషయంలో కూడా వీరు వృశ్చికము మేషము కొంత అంటే ముఖ్యంగా వృశ్చికం వారితో చాలా అనుబంధం ఉంటుంది, కానీ ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కానీ వీరిని వివాహం చేసుకోవడం అంతగా సూటబుల్ కాదు. కానీ వ్యాపార భాగస్వామితో వృషిక రాశి వారితో అనుకూలత బాగా ఉంటుంది. మేషరాశి వారితో వివాహం కూడా కొంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే మకర కుంభాలతో మీనము ధనుసు రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల ముఖ్యంగా రెండవ వివాహానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండదు. ఎట్టి పరిస్థితుల వాళ్ళని వివాహం చేసుకోవడం వల్ల పొసగే అవకాశం కష్టం. ఒకే వరలో 2 కత్తులు లాంటి వాళ్ళు. కానీ ఆ 2 కత్తుల్ని ఒక వరలో పెట్టుకోవడం కష్టం, కాబట్టి వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈవెన్ దో వ్యాపారం కూడా వారితో మంచిది కాదు. ధనుసు రాశి వారితో వృషభ రాశి వారికి, మీనరాశి వారితో వృషభ రాశి వారికి ఎట్టి పరిస్థితుల వ్యాపారం కూడా సూటబుల్ కాదని చెప్పవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారితో వ్యాపారం మంచిది కాదు. మళ్ళీ మేషరాశి వారితో వ్యాపారం మంచిది కాదు, వివాహానికి మంచిదే. వృశ్చిక రాశి వారితో వ్యాపారం మంచిదే, వివాహానికి కొద్దిగా అనుకూలత కాదు. దట్ ఈస్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. అంటే అన్యోన్యతకి ఒక ఇంట్లో ఉండేటువంటి స్థాయి వృశ్చికానికి ఉండదు. అలాగే మేషానికి వృషభానికి కొంత వ్యాపార పరంగా నువ్వు అది చేసావు, నీ కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు అనేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కుటుంబ జీవితంలో ఒకరికొకరితో అనుబంధాన్ని పెంచుకునే అవకాశం, ఒకరు చెప్పినట్టుగా ఇంకొకరు వినే అవకాశం ఉంటుంది. అంటే అడ్జస్ట్ అవుతారు ఒక్కొక్కసారి. కాబట్టి తప్పకుండా వారికి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయని చెప్పవచ్చు. సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి ఆర్థిక ప్రయోజన కారకులై ఉంటారు. వృషభ రాశి వారికి ఎకనామికల్లీ వెరీ హై లెవెల్ ఉంటారు. అంటే అందరూ లేరండి, చాలామంది ఇప్పుడు నా వృషభ రాశి నాకు డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు. అంటే వృషభ రాశి వారికి కష్టపడే మనస్తత్వం ఉంటుంది, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అదృష్టం కూడా తోడవుతుంది. వీళ్ళకున్నది ఏంటంటే మైనస్ బద్ధకిష్టులు, కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం.
ఇవాళ ఈ పేపర్ కావాలంటే వీళ్ళు ఎల్లుండి తీసుకొస్తారు ఈ పేపర్. మరి ఈ పేపర్ ఇవాళ పేపర్ మనకు కావాల్సింది 13వ తారీఖు పేపర్ చదవాలనుకుంటున్నాను నేను, మరి ఇవి తీసుకొచ్చి నువ్వు 16వ తారీఖు పేపర్ ఇస్తే ఏం లాభం నాకు? వాళ్ళు ఏమంటారు, నీకు పేపర్ ఇచ్చానా లేదా? అవును. మరి దానివల్ల ప్రయోజనం లేదనా? అది నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను పేపర్ అడిగావు, పలానా పేపర్ ఇచ్చాను నీకు, అది అవసరం లేనటువంటి పేపర్ రా అని చెప్పేది వీళ్ళకి. దీనివల్ల వీళ్ళకు ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనలు. రెండోది వీళ్ళకు ఉన్నటువంటి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్. బట్ వీళ్ళకి నాకు నేనే గొప్ప అనేటువంటి భావన కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. నాకు నేను కరెక్టే, నేను చెప్పిందే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు అన్నటువంటి ఒంటి కాళ్ళని నిలబడతారు వీళ్ళు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు కాదు 2 కాళ్ళు అంటారు వీళ్ళు. చాలా కుందేలుకు 2 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళ మీద జంప్ చేస్తుంది, నిలబడుతుంది అని చెప్తారు వీళ్ళు. అలాంటి వ్యక్తిత్వం వీళ్ళకి ఉంటుంది. కొన్ని విషయాల్లో వీరు ఎంత స్టబాన్గా ఉంటారో ఒక్కొక్కసారి అంత బ్లాస్ట్ అవుతారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. బట్ ఎకనామికల్గా వీళ్ళు కష్టపడే తత్వాన్ని క్రమశిక్షణతో ఉంటే వీరు ఈజీగా 100 కోట్ల ధనం సంపాదించే అవకాశం, భార్యాభర్తలు కలిసి మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, బహుసంతానం ఉంటుంది వీళ్ళకి. ఈ వృషభ రాశి వారికి పంచమాధిపతి కనుక బుధుడు అయినాడు కనుక రాశి ప్రకారంగా వీరికి బహుసంతాన యోగం ఉంటుంది. అంటే 3 పైన సంతానం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి యోగవంతమైన జాతకంగా చెప్పవచ్చు. ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఇప్పటికీ వివాహం జరిగిపోయిన వారికి పరిహారం ఏమైనా ఉంటుందంటారా? ఒకటి, ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు పరిహారాన్ని. వివాహం అయిన తర్వాత కూడా ఏదైనా ప్రమాదం ఉంది, ఇద్దరు పొసగట్లే అనుకున్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఏదన్నా ఒక సంవత్సరంలో ఒక రోజు శివపార్వతి కళ్యాణం చేయించుకోవడం చాలా మంచిది. చాలామంది రాములవారి కళ్యాణం చేయించమంటారు. రాములవారి కళ్యాణం కూడా మంచిదే, కానీ అక్కడ రాములవారి కళ్యాణంలో ఎందుకు చేయమంటారు అదంటే, హృదయంలో నిలబెట్టినటువంటి వాడు రాముడు, ఎప్పుడూ హృదయంలో మానసాదేవిగా ఉంచుకున్నటువంటి వాడు రాముడు. అలాగే ఈశ్వరుడు తన శరీరంలో సగభాగం ఇచ్చినవాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుని యొక్క కళ్యాణం చేయడం వల్ల ఏ క్షణము నీ భార్యతో విడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. రామ కళ్యాణం చేయడం వల్ల ఎప్పుడూ నీ భార్య నీ మనసులోనే స్థిరమైనటువంటి ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వైష్ణవ సంప్రదాయం ఉన్న వాళ్ళు రామ కళ్యాణాన్ని, శైవ సంప్రదాయం ఉన్న వాళ్ళు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఇలా మీకు కనుక ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాం 15 ఏళ్ళు అయిపోయింది, ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు, చికాకులు ఉన్నాయి, చూస్తున్నాం చాలామంది. ఇప్పుడు 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ 2 సంతానం కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు నేను చాలామంది చూశాను. నేను ఎడమొహం పెడమొహమే ఉంటారు, కానీ ఒకే ఇంట్లో ఉంటారు, బట్ వేరు రూమ్లో ఉంటారు. వేరు గదిలో ఉన్నప్పుడే, అదే సినిమా అలవైకుంఠపురంలో ఒక డైలాగ్ చెప్తాడు అల్లు అర్జున్ గారు. నేను ఇంట్లోకి ఫస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది నాకు, అందరింట్లో ఉన్నప్పుడు తలుపేసుకోవడం వల్ల ఈ వయసులో తలుపేసుకోవడం అర్థం వేరుగా ఉంటుంది, అంటే ఎవరు వారితో అనుబంధం లేరని అర్థం అని సంథింగ్ డైలాగ్ చెప్తారు. నిజంగా నా డైలాగ్ కరెక్ట్ అది. అంటే ఒక వయసు వచ్చినప్పుడు 6-7 తలుపు తాళం వేసుకుంటున్నాం అంటే మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదని అర్థం. అదే చిన్న పెళ్ళైన కొత్తల్లో వేసుకుంటే ఓ ఇద్దరి మధ్యలో సరసం ఉందని అర్థం. సరసం ఉండే సమయం వేరు, అనుబంధాలు లేకుండా పోయేటువంటి సమయం వేరు. కాబట్టి ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుంటే మనం కూడా దాన్ని జాగ్రత్త పెట్టవచ్చు. ఈ కళ్యాణం చేయించుకోవడం ఒకటి మొన్న చెప్పాం కదా, ఒకరితో ఒకళ్ళకి తప్పకుండా మీరు ఒక అనుబంధాన్ని పెంచుకోవడానికి ఎక్స్క్యూజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్క్యూజ్ అనేటువంటిది మీరు అలవాటు చేసుకుంటే తప్పకుండా మనకు అనుకూలవంతమైన శుభ వైవాహిక జీవన ఆనందాలు ఖచ్చితంగా ఉంటుంది తెలియజేసుకుంటూ, వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు మిథునం, కన్య, అలాగే తుల వృషభ రాశి వారిని, మేషరాశి వారిని, మకర కుంభాల రాశి వారిని వివాహం చేసుకోవడం అద్భుతం, ఆనందకరంగా ఉంటుంది చెప్పవచ్చు. గురుగారు ధన్యవాదాలు.